గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే అతి పెద్ద స్కామ్ విద్యుత్ రంగంలో జరిగిందని అన్నారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. గత ప్రభుత్వంలో 94,000 కోట్ల ప్రాజెక్టు పనులకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కట్టుబెడితే అదే సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు. విద్యుత్ రంగం ప్రభుత్వాలకు బంగారు బాతులాగా మారిపోయిందంటున్న ఏబీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద కుంభకోణం విద్యుత్ రంగంలో జరిగిందని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు ఇంతకుముందు కామెంట్ చేశారు, లిక్కర్ స్కామ్ కేవలం 3,000 కోట్లే, విద్యుత్ రంగంలో దాదాపు 50,000 కోట్లు స్కామ్ జరిగింది చెప్తున్నారు. ఏం జరిగింది సార్? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అగరబత్తిలాగా మెగా కృష్ణారెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయని కామెంట్ చేశారు. ఏం జరిగింది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అగరబత్తిలాగా ఒక మెగా కృష్ణారెడ్డి గారు ఒకళ్ళైతే ఇంకొక అగరబత్తి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా టెండర్ నిబంధనలు మార్చి ఎక్కడా పోటీ లేకుండా కేవలం షిరిడి సాయి కంపెనీ మాత్రమే అర్హులయ్యేలాగా టెండర్ నిబంధనలు రూపొందించి ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్లలో 94% ఆర్డర్లు ఒక్క కంపెనీకే వెళ్లేలాగా చూసి, అది కూడా మార్కెట్ ధరల మీద 40 నుంచి 50 నుంచి 60% ఎక్కువ రేటుకి 55,000 ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే కొనుగోలు చేశారో అదే కొనుగోళ్లని అవే రేట్లకి అదే టెండర్ నిబంధనల్ని సవరించి ఈ ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తుంది. ఇదే కంటిన్యూ అవుతోంది అని చెప్పి ఈ రోజున వివరాలతో సహా సాక్ష్యాలతో సహా ప్రజల ముందు మీడియా ద్వారా ఉంచాం. 92,000 కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం షిరిడి సాయి కంపెనీకే ఇచ్చారని చెప్పి ఈనాడులో రాసినటువంటి పత్రికా కథనాన్ని ఉదహరిస్తూ ఆ లెక్కను చూసుకుంటే ఇది 40,000 కోట్ల కుంభకోణం, చిన్నదేం కాదు. కాకపోతే కరెంట్ ఎలా అయితే కనిపించదో, కరెంట్ డిపార్ట్మెంట్లో అవినీతి కూడా అట్లాగే కనిపించదు. బయటికి ప్లగ్గులో వేలు పెడితే ఎలా షాక్ కొడుతుందో, అవినీతి ఫలితంగా కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఈ రోజున షాక్ కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ విషయాన్ని కరెంటు వినియోగదారులకి అలాగే ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ రోజున ఈ పత్రికా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అధికారంలోకి వస్తే మొత్తం రద్దు చేస్తామని గతంలో చాలామంది టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు అదే ధరకు దాదాపు 119,000కి పైగా పెట్టి మళ్ళీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అది మీరు నెక్స్ట్ టైం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో మీరు మాట్లాడినప్పుడు మీరు వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. దానికి నేనేం సమాధానం చెప్తా? ఎందుకు కొంటున్నారు అనేది ప్రజలందరికీ అర్థమైంది. మీకు అధికారికంగా సమాధానం కావాలంటే వాళ్ళనే అడగండి. అంటే అదే స్కాము ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని మీరు చెప్పదలుచుకున్నారు? ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఇంకా మేము వివరంగా చెప్పాల్సిన పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గం ట్రాన్స్ఫార్మర్ల సప్లై విషయంలో ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. దానివల్ల పడే భారం ప్రజల మీద పడుతోంది. ట్రూఅప్ ఛార్జీలకు సంబంధించి కూడా మీరు కామెంట్ చేశారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలు ఇప్పుడు ప్రజలు ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వచ్చే 5 ఏళ్ళలో ప్రజలు ఫేస్ చేస్తామని చెప్తున్నారు. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గాల ఫలితాన్ని ఈ రోజున మనం కరెంటు బిల్లుల ట్రూఅప్ ఛార్జీల రూపంలో భరిస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాల ఫలితం ఇంకా 5 ఏళ్ళు భరిస్తాము, 10 ఏళ్ళు భరిస్తాము, 15 ఏళ్ళు భరిస్తాము మనకు తెలీదు. గత ప్రభుత్వ హయాంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా ఫైట్ చేశారు. మళ్ళీ అంతకంటే ఎక్కువ పెద్ద ఫైట్ ఇప్పుడు చేస్తున్నారు. కారణం ఏంటి? నా వ్యక్తిగత విషయాలు అప్రస్తుతం. నేను రైజ్ చేసిన ఇష్యూ గురించే మాట్లాడదాం అంతే తప్ప అందులో నా వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదని ఏబీ వెంకటేశ్వర చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్ ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి గత ప్రభుత్వ హయాంలో దాదాపు 94,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే దానికి సంబంధించినటువంటి కొనసాగింపు కూడా ఇప్పుడు జరుగుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టడం, ఆధారాలు తప్పైతే వాటిని రుజువు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.